డిస్క్లైమర్ గురించి తెలిసే ఉంటదంటావా? ఎందుకు తెలియకుండా ఉంటది. హాయ్ హాయ్. ఏయి ఏయి అన్న ఫుల్ జోస్ మీద ఉన్నాడు. ఏయి అంటున్నాడు. మీ పేరేం పేరన్నా? నా పేరు ప్రసాద్. కాకుంటే టీడీపీ అంబా మార్కాపురం కాబట్టి నేను టీడీపీ. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? వాళ్ళ కొడతారు. నాకు కొంచెం వినపడదే. తమ్ముడు తమ్ముడు ఒక్క నిమిషం పడుతున్నాడు ఫ్రేమ్ లో. హాయ్ హలో హాయ్ మాట్లాడు. ఏంది మాట్లాడు. హలో నాకు కొంచెం వినపడదు. ఏమనుకోకుండా కొంచెం గట్టిగా మాట్లాడు సార్. హాయ్ హలో హలో అన్నాడు కదా. నీ పేరేం పేరు? నా పేరు దినేష్ అన్న. దినేష్ 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 యాదవ్. దినేష్ యాదవ్ కుమార్ రెడ్డి. దినేష్. ఒట్టి దినేషా? ఒట్టి దినేష్. ఒట్టి దినేష్. నీ ఏజ్ ఎంత? 11. నీకు ఇష్టమైన కలర్ ఏంటి? రెడ్. నీ లవర్ పేరేంటి? నాకు లవర్ లేదు. ఇది లేదన్నా. హాయ్ హాయ్. ఓకే. మీ పేరు? వీరనారాయణ. కొడతారు. వీరనారాయణ. వీరనారాయణ. నరసింహారెడ్డి గారు. నరసింహారెడ్డి గారు మీరు ఎక్కడుంటారు? ఏందన్నా? సోమవారిపేటలో ఉంటా. సోమవారిపేటలో ఉంటా. సోమవారిపేట. నాకు కొంచెం వినబడదు. నాకు కొంచెం గట్టి చెప్పండి. సోమవారిపేట. సోమవారం. సోమవారిపేట. సోమవారిపేట. సోమవారిపేటలో ఉంటారంట. అన్న అపాచి ఆర్టీఆర్ మీద వచ్చారు. ఇట్లా పోతురు అన్నా. ఎక్కడికి పోతురు అన్నా? టీవీఎస్. గోంగూర అమ్ముకోబోతున్నా. గోంగూర అమ్ముకోబోతున్నా నేను. గోల్డ్ అమ్ముతుర్రా? ఇవే తగ్గించుకుంటే మంచిది. గోంగూర 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 గోంగూర. గోంగూర అమ్ముతుర్రా? ఎంతన్నా కట్ట? ఎంత కట్ట? 3 రూపాయలు. 30,000 పెట్టి మనం పెద్ద. హాయ్ హాయ్ ఏందయ్యా కదన్నా హాయ్ అన్నప్పుడు హాయ్ అనండి. హాయ్ హాయ్ హాయ్. నాకు కొంచెం వినబడదు మీరు. Please. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? హాయ్. ఏం పేరన్నా? కొండయ్య. కొడతారు. ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? కొండయ్య. కొడతారు. అన్నా మేమేదో వీడియోలు చేసుకోవడానికి వచ్చినాం. 2 నిమిషాలు నేను కొడితే సరిపోద్దన్నా. మీరు దానికి కొడతా అంటే మీకు ఇష్టమైన కలర్ ఏంది? నాకు ఇష్టమైన కలరు బ్లాక్. ఎందుకు? అంతే. మీరు కూడా బ్లాక్ ఏనా? హాయ్ హాయ్. మీ పేరేం పేరు? రమేష్ బాబు. నాకు వినబట్లేదన్న. రమేష్ బాబు. రమేష్ బాబు. రమేష్ రమేష్. రక్తం వచ్చేటట్టు కొడతారా? రక్తం వచ్చేటట్టు కొడతారా? నేనేమన్నా? నీకు ఇది తీ బయటికి ముందు. ఇది వినబడుతుంది. రమేష్ బాబు నా పేరు. రమేష్ బాబు కుమార్ రెడ్డి యాదవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారనమాట. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న వెహికల్స్ గురించి అయితే మాట్లాడతారు. మీ దగ్గర బైక్ ఉందా? కారు ఉందా? ఏం వెహికల్స్ ఏం లేవు. ఏం వెహికల్స్ ఏం లేవు. మీరు బై వాకే? వాకే 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 వాకే. ఓకే. హాయ్ హాయ్. మీ పేరేం పేరు? నా పేరు లక్ష్మీ సుందర్రావు. లక్ష్మీ సుందర్రావు. A few moments later. అంటే మీరు ఖమ్మం లోకలేనా? లేదు సార్. ఖమ్మం లోకల్ కాదా? కాదు. మరి ఎక్కడ మీరు ఉండేది? మేము మాది తెనాలి. అయితే మ్యారేజ్ కానీ వచ్చాము. అర్థం కాదా? మాది తెనాలి. సారీ తమిళనాడు అంట. కొంచెం గట్టిగా చెప్పండి. కొట్టడం గురించి కాదు, ఎట్లా దేశ పరిపాలన ఎలా ఉంది, ఏంటి సంగతి, వాటి సక్రమంగా పనే లేరు. ఊరికి జీతాలు దండగా
పంచతో సరిగా పని చేయట్లే. అదే పంచదార తక్కువ ఇస్తున్నారంట, దాని గురించి కొంచెం మీరు ఆలోచించాలి. ఇప్పుడు తెల్ల టీ షర్ట్లు ఉన్నాయి, తెల్ల టీ షర్ట్ల గురించి ఏమని చెప్పండి. బానే ఉంటాయి తెల్ల టీషర్ట్లు. అన్న మీకు ఇష్టమైన కలర్ ఏంది? మాకు ఇష్టమైన కలరా రెడ్. ఆ? రెడ్. బ్లడ్ నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలు రా మీరు. వెళ్ళిపో. అంత వైలెంట్ గొద్దు. ఏ కలర్? రెడ్ అంటున్నా కదా. బ్లడ్ పడేలా కొడతారు. అవునా? అబ్బా అన్న మీది ఏం ఫోన్ అన్న? ఏం ఫోన్ మీరు వాడేది? నేను ఐఫోన్ వాడతారా? అన్న ఐఫోన్ వాడుతున్నాడంట. అన్న ఎంత అన్న? 13,000. 13,000కి అర్థమే రాదన్న ఐఫోన్ ది. అవునా? అయితే ఒప్పో అయితే చూసారా సార్ డబుల్ యాక్షన్. అన్న మంచి కంటెంట్ ఇచ్చిండు, అన్న వేసుకోండి. మీకు ఖమ్మం ఎలా అనిపించింది? అవి మీరు ఖమ్మం కాదంటున్నారు కదా, మీకు ఖమ్మం ఎలా అనిపించింది? ఖమ్మం కాదు, ఖమ్మం ఎలా అంటే మేము పన్నెండు ఖమ్మం వచ్చినాం. ఖమ్మం కూడా మంచిదేనని వచ్చినాం చూద్దామని. బిగ్ బాస్ చూస్తున్నాము కానీ చాలా అంటే అప్పుడప్పుడు వస్తా చూడడం. అంటే చాలా మంది వస్తారు చూడడానికి. ఇక్కడ కానీ ఎక్కడ కానీ చాలా మంది బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ 19 మంది ఉంటారు కానీ. అదే సార్ని చూసి మనం నేర్చుకోవాల్సింది అంటే బై వాక్ నడిస్తే చాలా అయితే హెల్త్ కి మంచిది అనమాట. సో సార్ ఎక్కడికి వెళ్ళినా మనం ఇక్కడ ఖమ్మంలో ఎక్కడ తిరిగినా కానీ మాక్సిమం వాకే చేస్తారనమాట. సో మీరు రాబోయే యూత్ ఉన్నారు, వాళ్ళకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఏం ఇస్తామంటే అవసరం ఉన్నప్పుడు వెహికల్ కంపల్సరీ మనకు కావాలి. ఆ అవసరానికి దేన్నైనా వాడుకోవచ్చు, ఎవడి వెహికల్ అయినా వాడుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు అంటున్నారు మన సార్. ఇప్పుడైతే వాడు పోతున్నా వాడిని వేసేసి వాడి బండి మనం తీసుకొచ్చి అది వేరే విషయం. బండి అవసరమైతే మాత్రం బండి వాడుకోవచ్చు, అంతే కదా సార్? అంతే వేసేయడం. ఎవడొచ్చు మనకు అనవసరం. ఆటో వాడు చేంజ్ చేయమంటారు. ఆటో వాడేస్తే ఆటో రానప్పుడు మనకేముంది? ఇప్పుడు మనకేం పనులు రాలేదు, ఆటో వచ్చింది. ఆటో వాడిని ఎట్ట చేయాలి? ఎట్ట చేస్తాం మనం? ఆటో వాడిని ఏం చేస్తాం మనం? ఏం చేసేది ఏం లేదు. ఏం చేసేది ఏం లేదు. కింద బ్రేక్ ఆయిల్ ఉంటది, బ్రేక్ ఆయిల్ నోట్లో పోసి వాడిని చంపేసి మనం ఆ నుంచి బండి తీసుకెళ్లొచ్చు. అలా అయితే మనం ఇప్పుడు యూత్ ని ఎంకరేజ్ చేయమంటున్నారు సార్. అయితే ఎంతకి తెగించారా? అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బండి మనకు కావాలంటే సొంత ఫ్రెండ్ అయినా వాడిని ముందు వేసేసి మనం బండి అయితే తీసుకోవచ్చు, అంతే కదా సార్? అట్టెట్ అవుతుంది. అట్ట కాదా? అట్టెట్ అవుతుంది. ఏసీ ఎట్ట తీసుకుంటాం అన్నాడు. అట్టెట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏసీ లేదనుకో ఆ బండి తీసుకోవద్దు, ఏసీ ఉంటేనే పక్కా తీసుకోండి, అంతే కదా సార్? మనం ఏం చెప్తాం దానికి? ఏం చెప్పలేకపోతుంది. ఏం చెప్పలేం, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. వేసేయడం బండి తీసుకోవడం, అంతే కదా? ఓకే అంతే. సార్ అయితే మంచి మెసేజ్ ఇచ్చారు, థ్యాంక్ యూ. తమిళనాడు నుంచి ఇంత దూరం ఎందుకు వచ్చారంటే ఎందుకు వచ్చారు? మ్యారేజ్ పర్పస్. మ్యారేజ్ విడగొట్టడానికి వచ్చారు వీళ్ళు. అంటే సార్ ఏంటంటే వాళ్ళ ఒక మంచి మోటివ్ మీద వచ్చారు అనమాట. అంటే మనం కొన్ని పెళ్లిళ్ళు ఉంటే పనికి వచ్చి వాడు ఈ మాత్రమే చేయాలి, మిగతా చేయకూడదు అనే సార్ లక్ష్యం అనమాట. సో సార్ మీరు యూత్ కి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? మీ ఏజ్ ఎంత? మాది 54. 24. సార్ది 54. 54. సార్ది ఏజ్ 54 అంట. 54 అయిన సార్ చాలా సింపుల్ గా ఉన్నారు. మీరు యూత్ ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? మెసేజ్ ఏముంది, మామూలుగా కష్టపడాలి. మామూలుగా ఇది మామూలుగా రొటీన్ లైఫ్ కాకుండా నేచురల్ గా టాలెంట్స్ వాళ్ళు ఏదైనా పర్లేదు, కాకపోతే కొంచెం మంచిగా ఉండాలి లైఫ్ లో. ఎవరినైనా ఏ చేసినా పర్లేదు, దర్జాగా బతకాలి, అంతే కదా అనుకున్నా. సో కుర్రోళ్ళు రెచ్చిపోండిగా. అయితే సార్ అయితే మంచి మన మెసేజ్ ఇచ్చారు, వాడు దొరికితే వేసేయండి. ఈద్ ముబారక్. హాయ్ గైస్, వెల్కమ్ టు మైకీ వెబ్స్. ముందుగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. మన అప్డేట్ వెంటనే మీకు వస్తుంది. వీడియో అయితే చాలా ఫన్నీగా వచ్చింది. ఏం చెప్పాలి, నేను కరెక్ట్ చెప్పు. నేను మొత్తం లాస్ట్ టైం చేసిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
అలాగే 200 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ కూడా యాడ్ అయ్యారనమాట. సో ఇంకా 1K సబ్స్క్రైబర్స్కి కొంచెమే దూరంలో ఉన్నాం. సో 1K కంప్లీట్ అయిపోతే మంచి సెలబ్రేషన్ తీసుకుందాం అనేది మేము అనుకుంటున్నాం. లాస్ట్ టైం చేసిన వీడియో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు చేసిన వీడియో చూసిర్రు కదా, మంచిగుంటే కామెంట్ చేయండి. లాస్ట్ టైం లాగా మంచి సపోర్ట్ చేయండి మొత్తం. లేదు ఇంకా మేము ఇంట్లో వీడియోస్ చేయాలని మీ సపోర్ట్ అయితే మాకు కావాలి. డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కామెంట్ చేస్తూ ఉండండి. మేము ప్రతి కామెంట్ చూస్తూ ఉంటాం అనమాట. వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట ఏంది అది, ఆ గంట సింబల్ అంటే ఆన్లో పెట్టుకోండి. అంటే అప్డేట్స్ వస్తుంటాయి అనమాట. మీరు ఇంకా చాలా సపోర్ట్ చేస్తే మీకు ఇంకా మంచి వీడియోస్, మీరు ఇంకా చిల్లే, మీకు టైం పాస్ అవుతుంటుంది. ఫుల్ బోర్ కొట్టేది ఎక్కడ అనిపించదు. రెడ్ డార్లింగ్స్ మీరు సపోర్ట్ చేస్తే మాత్రం ఇంకా మంచి వీడియోస్ తీస్తాం అనమాట. మేమైతే అదే వర్క్ లో ఉన్నాం. వీక్లీ 3-4 డేస్ బయటికి వెళ్తున్నాం షూట్ కోసం. ఎక్కడ కుదిరితే అక్కడ వీడియోస్ తీస్తున్నాం. సో వీ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ అనమాట. మీ సపోర్ట్ అయితే 100% ఉంటుంది, మా ఎఫర్ట్ అయితే మేము 100% ఉంచుతాం. పక్కా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. హ్యాపీ జర్నీ. అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి.